హాయ్ ఫ్రెండ్స్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఏంటండి? హలో స్నేహితులు, వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ ఫుడ్ మేకర్. మ్యాక్రో. ఏం చేద్దాం, ఈరోజు సండే కదా, అంటే మనం వీడియో అప్లోడ్ చేసే సండే కాకపోయినా ఈరోజు సండే కాబట్టి ఏదైనా కొంచెం నాటుకోడి తెచ్చారు కదా, మరి బిర్యానీ చేసుకుందాం కాబట్టి ఎప్పుడు నార్మల్గా ఒకే బిర్యానీ కాకుండా రాజుల బిర్యానీ చేస్తాను ఈ రోజు. రాజులు అంటే మా బిర్యానీ. మీ రాజులా అంటే మరి ఇంటికి నేనే కదా రాజుని. కష్టపడే ప్రతి మగోడు కూడా రాజే వాళ్ళ ఇంటికి. సరేనండి, అయితే రాజుల బిర్యానీ చేసుకుందాం మరి. చిటి రాజుల పలావ్ అంటున్నావు, ఏ రైస్ తో చేస్తావు? ఏ రైస్ తో చేస్తారేంటండి? చిట్టి ముత్యాలతోనే చేసుకుంటాం ఈ పలావ్ని. ఓకే, దానికి అదే రాజు అంతేనంటావు. రెస్టారెంట్ స్టైల్లో చేస్తావా లేదంటే లోకల్ మీడా? లేదు, అస్సలే రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తాను పర్ఫెక్ట్ గా. అంతే. టేస్ట్ ఎలా ఉంటది? సూపర్ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి మొన్న లాస్ట్ మంత్ చేసి చూడు, అలాగే ఉండాలి టేస్ట్. మరి అందుకనే తెచ్చాను నేను నాటుకోడి. సరే, అలాగే చేస్తాను పర్ఫెక్ట్ గా. చూడండి, అయితేనే అదిరిపోద్ది. నేనైతే లాస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు బాగా అనిపించింది నాకు. నేను అక్కడికే ధర్మవరం వెళ్ళినప్పుడు తింటాను బిర్యానీ, నాకు చాలా మంచిగా అనిపించింది లాస్ట్ టైం మా ఆవిడ చేసింది. అయితే కనుక సేమ్ అదే ప్రాసెస్ మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఏమేమి వేస్తున్నామో ప్రతిదీ కూడా చూడండి. అసలు మెయిన్ స్కిప్ చేయొద్దు అసలు, ఎందుకంటే చాలా ఇందులో హెవీ ప్రాసెస్ ఏం కాదు, కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. బాగుంటుంది అసలు. చేద్దాం, ఇంకా చేసేద్దాం, నేను చూసేస్తాను. ఓకేనండి, అయితే ముందుగా మరి స్టవ్ వెలిగించుకోవాలి కదా, కాబట్టి స్టవ్ వెలిగించేస్తున్నాను. గిన్నె పెట్టుకొని ఇప్పుడు నన్ను కాల్ చేసి ప్లానింగ్ ఏం చేయలేదు కదా. ఒకసారి అంత మాట్లాడితే భయం వేస్తుంది నాకు. అది వస్తుంది, నాకే తెలీదు అంత వస్తుందని. మేడం, ఆయిల్ కాగిపోతుంది. ఫస్ట్ అయితే ఇందులోకి ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలని పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. నేను చెప్తున్నా, కలపండి. ఇంతేనా కలపడం? అంతే, నాకు వచ్చి కలపడం. ఇలా ఈ ఉల్లిపాయల పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడే ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాలి. మేడం, బాగా మగ్గినట్టు ఉంది కదా? మగ్గిపోయిందండి, ఉల్లిపాయలు టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా. టేస్టింగ్ సాల్ట్ అంటారు కదండి, నార్మల్ సాల్ట్ కాకుండా టేస్టింగ్ సాల్ట్ అంటే ఇలా ఉంటుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ని కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి, మనం ఎంతైతే చికెన్ తీసుకుంటామో దానికి సరిపడినంత కారం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అడిగట్టకుండా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మసాలాలన్నీ కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో నేనైతే ముందుగా, ఇది నాటుకోడు కదండి, ఇందులో కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే కుక్కర్లో విజిల్ వేయించేసాను. ఎలా ఉడకబెట్టానంటే కొంచెం సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసి ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఉడికిపోయింది కాబట్టి ఈ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వాటర్తోనే వేసేస్తున్నాను. నాటుకోడు కదండి, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. ఇలా డైరెక్ట్గా మనం పచ్చిదే వేసేస్తే గమ్మును ఉడకదు కాబట్టి ముందుగానే ఇలా విజిల్ వేయించేసాం కాబట్టి ఆల్రెడీ సగం ఉడికిపోయింది కాబట్టి ఇంకొంచెం సగం ఉడికితే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే 5 నిమిషాలు అయింది. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు కల్లుప్పు ఉంటుంది కదండి, సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. మనం ఎంతైతే చికెన్ తీసుకున్నామో దానికి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కలపడం మాత్రం డిలే చేయకుండా, ఎందుకంటే అడుగట్టే అవకాశాలు ఉంటాయి.
కొంచెం ఇలా వెడల్పాటి గిన్నెలో వండుకుంటే మనకి కలుపుకుంటానికి గట్ట చాలా బాగుంటుంది. మేడం జీ ఉడికినట్టు చూడు. ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇలా స్మెల్ ఈ గ్రేవీ స్ట్రక్చర్ లోకి వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మనం ఏ గిన్నెలో అయితే వండుకుంటామో ఆ గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే మంచిది, బాగా కుదురుతుంది బిర్యానీ. కాబట్టి గిన్నె పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 50% ఆయిల్ వేస్తే 50% నెయ్యి వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, కంపల్సరీ రాజుల పలావ్లో ఎండుమిరగాయలు ఉండాల్సిందే. చెప్పనా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నేను కలుపుతాను. నన్ను చేయనివ్వట్లేదు నువ్వు. మీకు ఎందుకండి శ్రమ, నేను చేస్తాను కదా. ఏం చేస్తున్నారు? అడుగట్టేస్తుంది కదా, నీళ్ళేస్తాను. అవును, అడుగడితే కలపాలి, గరిటించుకొని వాటర్ పోస్తారా? కూర్చోండి. నీళ్ళేరండి, పని చెప్పకపోతే కలుపు పట్టుకో. మరే గరిటె నువ్వు తీసేసుకో. కలపొచ్చు కదండి, అంతేగాని అలా వచ్చి వాటర్ వేసేస్తారా? అడుగడుతుందని. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలండి. చూసారు కదా చిట్టుముచ్చాలు, ఇవి కడగకుండానే వేసుకోవాలి. నేనైతే 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో వేసేస్తున్నాను. మన శుభ్రం లేదనుకుంటారా బాబు కడగకూడదంటే? ఈ బిర్యానీకి రైస్ని ఇలాగే వేసుకోవాలి. రైస్ అయితే కడగకూడదు. కడగడం వల్ల ఏమవుతుందంటే బియ్యం నానిపోతుంది కదండి. మనము ఇలా ఈ రైస్ని ఎక్కువసేపు కలపాలి ఈ నెయ్యిలోని. కాబట్టి మనం తడిపి వేసామంటే ఆ రైస్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు బిర్యానీ అస్సలే బాగోదు. కాబట్టి ఇలా పొడిగానే వేసుకోవాలి. రాజులు టేస్ట్ రావాలన్నా బయట తింటా ఉంటాం కదండి, వాళ్ళు కడుగుతున్నారో వేసేస్తున్నారో మనకి ఏం తెలుసు చెప్పండి? తినేయట్లేదా? ఇంకా చెప్పాలంటే మనం ఇంట్లో హైజీనిక్ గా చక్కగా వండుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. రైస్ వేసిన తర్వాత, బియ్యం వేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలా కలుపుకుంటూనే ఉండాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత మొత్తం బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి ఇందులో. అలాగే తగినంత కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే రైస్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అండి ఆడియన్స్, బాగా కలుపుతున్నానో లేదో మీరు కామెంట్ చేయాలి. మరి చేసేది మా ఆవిడైనా, వండేది మా ఆవిడైనా, కలిపేది మాత్రం నేనే. ఎలా కలుపుతున్నానో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. చిట్టి కలిపి నాకు కాళ్ళు ఆగేస్తున్నాయి. నాకు ఇప్పుడు అందులో వేయకండి, టేస్ట్ మాత్రం మారిపోద్ది. సాల్ట్ వేయక్కర్లేదు అంతే. ఇవన్నీ కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి కొత్తిమీర. అలాగే ఇందాకలా సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. అలాగే కొంచెం కసూరి మేతి, డ్రై మెంతాకు ఉంటుంది కదండి, అదండి కసూరి మేతి అంటే. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకు రైస్ కడగకుండా వేసానో అర్థమైంది కదండి. ఇంతసేపు ఉంటుంది కాబట్టి ప్రాసెస్. మనం రైస్ అనేది కడగకుండా ఇందులో యాడ్ చేయాలి. నానబెట్టి వేస్తే రైస్ ఇరిగిపోతుంది కాబట్టి బాగా వేగి ఆ మసాలాది బాగా పట్టి ఫ్లేవర్ గాని. ఇంకొకటి, మళ్ళీ రైస్ కడిగి వేయడం వల్ల మనకి రైస్ ఉడికిపోయేటప్పుడు కొంచెం జావలాగా వస్తుంది. ఇలా వండుకున్నామంటే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. రైస్ కూడా ఫ్లేవర్ ఉంటుందంటండి ఇలాగే ఉండడం వల్ల. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఇది ఓన్లీ జీడిపప్పు పేస్టేనండి. ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేసి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ కర్రీ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్ని,
ఈ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మామూలుగా అయితే ఉడికిన తర్వాత అన్నం కూర కలుపుకుంటాం కదండి, ఉడక ముందు కలిపేసుకుని అప్పుడు వండుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కర్రీ కూడా వేసి మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ చూడడానికి ఎలా ఉన్నాయంటే నువ్వుల్లాగా ఉన్నాయి కదా. అదే మధ్యలో కనుక వీడియో చూసారనుకో స్కిప్ చేసుకుంటా ఈ రైస్ నువ్వులు అనుకుంటారు, మళ్ళీ అయ్యో నువ్వులు వేసి వండుతున్నారు ఏంటని అనుకుంటారు. అందుకే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి వీడియో మాత్రం. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి ఇందులోకి వాటర్ పోసుకోవాలండి. మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. కొలత అయితే అదే. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి నాకైతే మొత్తం 4 గ్లాసెస్ వాటర్ పడతాయి. వాటర్ పోసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ గట్రా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ని వేసేసి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి యాలకుల పౌడర్ వేసుకోవాలండి. కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే మూత లేకుండానే ఉడకనివ్వాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. చూసారు కదా కొంచెం ఉడికినట్టుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టేసుకొని ఆవిరి బయటకు రాకుండా ఏమన్నా బరువు పెట్టుకొని ఒక్క పావు గంట సేపు అయితే దీన్ని ఉడికించుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చిట్టి చాలాసేపు అవుతుంది కదా, ఇంకాదండి పావు గంట. నాకైతే ఆకలేస్తుంది. నువ్వు నాకు ఎక్కువ టైం కింద పావు గంట అయిందండి, అయిపోయి ఉంటుంది. రెడీ అయిపోయిందండి మన బిర్యానీ అయితే ఉడికిపోయింది. చూసారు కదా పొడి ఆడుతూ వచ్చింది. అంతే, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. మరి ఇంకా ఆకలి వేసేస్తుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడే పెట్టేస్తున్నాను. కాకపోతే ఇది అయిపోయింది కాబట్టి ఇలా దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి తిన్నామంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇక్కడ ఆగట్లేదు కదా, కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయంట, అందుకే పెట్టేస్తున్నాను. మరి యాంగ్జైటీ ఎక్కువ ఉంది నాకు. అదేనండి, తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అబ్బా స్మెల్ మాత్రం, స్మెల్ అయితే చాలా బాగుందండి. మామూలుగా లేదండి, అసలు వేడిగా ఉంది బాగా. ఊదుకొని కాలుతుంది, జాగ్రత్త కాలిపోతుంది. సాల్ట్ గట్టే సరిపోయింది. లాస్ట్ మంత్ ఎలా ఉందో అలా చేయమన్నాను కదా. టేస్ట్ అయితే లాస్ట్ మంత్లో ఎలా ఉందో అలాగ ఉంది. లాస్ట్ మంత్ ఎలా ఉందంటే వేరే లెవెల్ ఉందండి అసలు. టేస్ట్ అయితే కమ్మగా. ఇది బిర్యానీ ఏంటంటే రైస్ నేతిలో ఎక్కువసేపు ఆపడం వల్ల ఏంటో కానీ అసలు డిఫరెంట్ టేస్ట్, చాలా టేస్ట్ ఉందన్నమాట అసలు. అయినా చిట్టి ముత్యాల రైస్ అనేది కొంచెం టేస్ట్గానే ఉంటుంది. ఏ బిర్యానీ వండుకున్నా చాలా బాగుంటుంది చిట్టి ముత్యాలతో. కానీ చూసుకొని వండుకోవాలి, లేదంటే ముద్ద అయిపోవడం జరుగుతుంది. మసాలా అది చాలా బాగుందండి. ఇదిగో పీస్ కూడా కాలిపోతుంది నాకు బాగా. మనం నార్మల్ చికెన్ తో కూడా వండుకోవచ్చండి, నాటుకోడితోనే వండుకోవాలని ఏమీ లేదు. మాకు ఉంది కాబట్టి నాటుకోడితో వండాను. నార్మల్ గా చికెన్ తో కూడా చేసుకోవచ్చు మనం. కాలిపోతుంది నాకైతే. కాలిపోతుందా? పీస్ కూడా బాగా ఉడికిందండి. ముందు మనం కుక్కర్ వేసుకోవడం వల్ల కూడా చాలా బాగా ఉడికింది పీస్. నార్మల్ చికెన్ అయితే మనం కుక్కర్ వేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఎందుకంటే అది త్వరగా ఉడికిపోతుంది కదా, కాబట్టి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది చిట్టి, చాలా బాగా కుదురుతుందండి. అన్ని వేసాం కదా, కాకపోతే ఎండాకాలం కొంచెం ఎక్కువ కాకుండా అప్పుడప్పుడు వండుకుంటాను ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ బాగుంది కదా, ఇంకా ఎక్కువ తినేసారు అనుకో వేడి చేసేస్తుంది బాగా. ఫుల్ వేడి ఉంటుంది బిర్యానీ. కంపల్సరీ బిర్యానీ తిన్నప్పుడు మజ్జిగ ఎక్కువ తాగండి, చాలా చేస్తుంది. టేస్ట్ అయితే సరిపోతుందండి. అలాగే తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, కంపల్సరీ నచ్చుతుంది. ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. కమ్మగా ఉంది బిర్యానీ.
ఇంకేంటి మరి ఉందామా? వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ స్నేహితులు. బాయ్.